2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 50వ వచనము నుండి 52వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 50వ వచనము నుండి 52వ వచనం వరకు. ఆయన మాటలను వారు గ్రహించలేకపోయేది. అంతటి యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ తన మనసును భద్రపరుచుకుని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమునకు ప్రజల ఆధారాభిమానమును పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈనాటి నుంచి 15వ తారీఖు వరకు కూడా ధ్యానించబోతున్నాం. నిజంగా ఒక్కసారి మన యొక్క విచారణ గురువు ఫాదర్ శౌరి గారికి చప్పట్లతో మన యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ధ్యానించడానికి ధ్యానాంశాలు చాలా ఉంటాయి, కానీ మనకు, మన సంఘానికి, మన కుటుంబాలకు ఏమి అవసరమో దాని గురించి ధ్యానిస్తే మంచిది అని ఆలోచించి ఈ 9 రోజులకు కావలసిన 9 అంశాలను క్రైస్తవ కుటుంబాలలో ఏ విలువలు కలిగి ఉండాలి, ఏవేవి విలువలు ఉంటే అది క్రైస్తవ కుటుంబం అనే పేరుతో పిలువబడుతుందని ఆలోచించి మనకు 9 అంశాలు దయచేస్తున్నారు. సో ఈనాడు మనము ధ్యానించబోయేది క్రైస్తవ కుటుంబంలో గౌరవ విధేయతలు. ప్రైజ్ ది లార్డ్. సో ముందుగా అసలు కుటుంబం ఏంటి, దేవుడు ఏర్పాటు చేసిన దైవ కుటుంబం ఏంటో కూడా మనం ధ్యానించాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసి ఆ దైవ విలువలు కలిగి ఉండాలని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కుటుంబాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? మీ అత్త మామల 2 వైపులు వాళ్ళు, అటు ఇటు వచ్చారు, ఇటు అటు వచ్చారు. తర్వాత అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అంటారు. చివరి పెళ్ళైన తర్వాత తెలిసింది ఏ తరం కూడా లేదని. చెప్పడానికి బాగా చెప్తారు, అబ్బా అటు 7 తరాలు చూడాలా, ఇటు 7 తరాలు చూడాలా. అది కాదు ముఖ్యము, ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. అందుకే దేవుడే ఆ విలువలను మనలో ప్రవేశపెడతాడు, ఆ కుటుంబ విలువలు మనలో ప్రవేశపెడతాడు. కానీ అవి జీవించడం వచ్చేసరికి సమస్యలు ఉంటాయి.